వెల్కమ్ టు 6 minutes 24 headlines. సెక్స్ కుంభకోణం నిందితుడితో ట్రంప్ కు సంబంధాలు, మస్క్ సంచలన ఆరోపణలు. కాశ్మీర్ కు రైలు 132 ఏళ్ల కల, మోడీ చేతుల మీదుగా నేడు చీనా రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం. దారుణం, పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. వెంటిలేటర్ పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పరిస్థితి విషమం. సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు. విచారణకు అందుబాటులో ఉండండి, దేవినేని అవినాష్ కు హైకోర్టు ఆదేశం. బనకచెర్ల మొదలెడదాం, ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష. ఉద్యమంలో మొక్కలు నాటుదాం, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియం సేవలు, డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కార్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటే, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సురేష్. పర్యావరణ పరిరక్షణే మానవాళికి రక్షణ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో మరో 11 కోవిడ్ కేసులు, నెల్లూరులో 6, కర్నూలులో 4, విశాఖలో 1. నేటి నుంచే మెగా డిఎస్సి, 30 వరకు రోజు 2 సెషన్లలో పరీక్షలు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలి, మంత్రి కొండా సురేఖ. నేను పారిపోయానంతే, దొంగను కాను, విజయ్ మాల్యా. అమ్మాయిల జోలికొస్తే సంఘ బహిష్కరణ, మంత్రి సీతక్క వార్నింగ్. తొక్కిసలాట ఘటనలో 4 అరెస్ట్, బెంగళూరు కొత్త కమిషనర్ గా సీమంత్ కుమార్ సింగ్. ఈఎంఐ కస్టమర్లకు గుడ్ న్యూస్, మరోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, ఇకపై 15 రోజులకోసారి కేబినెట్ మీటింగ్. జమ్మూ కాశ్మీర్ చీనా బ్రిడ్జ్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ. రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏఐతో పాలన అందిస్తాం, మంత్రి పొంగులేటి.